అందరికీ నమస్కారం అండి. జై భీమ్, జై పూలే. మరి ఇప్పుడు ఆంధ్రలో ఒక హల్చల్ జరుగుతుంది కదా, అదేంటంటే మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు అయినా తను ఒక అమ్మాయిని రేప్ చేశాడు, 5 సార్లు రేప్ చేశాడు, 5 సార్లు ప్రెగ్నెంట్ చేశాడు అని చెప్పేసి ఒక అమ్మాయి సాక్ష్యాలు పత్రాలు ఆధారాలతో ముందుకొచ్చింది. పిఎస్లలో కంప్లైంట్ చేసింది. 25 కోట్లు నాకు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది కదా. ఆ అమ్మాయికి మేము ఒక సాటి మహిళగా అడుగుతున్నామండి. మరి ఆ అమ్మాయికి 5 సార్లు రేప్ చేసినప్పుడు, 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసింది ఆ అమ్మాయి? ఒక్కసారి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాకు బలవంతంగా అనుభవించాడని చెప్పి. మరి తను ఎంబడి తిరిగినప్పుడు తెలీదా? ఈ రేప్ చేసిన అతను ఎంబడి మళ్ళెందుకు తిరగాలి? మళ్ళెందుకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని? రెండోసారి చేసినప్పుడు తెలీదా? మూడోసారి చేసినప్పుడు తెలీదా? నాలుగోసారి చేసినప్పుడు తెలీదా? ఐదోసారి చేసినప్పుడు తెలీదా? 5 సార్లు రేప్ చేస్తే 5 సార్లు కడుపు వచ్చింది ఆ అమ్మాయికి. కానీ అది చెప్పే ముందు కొంచెం మైండ్ ఉపయోగించి ఆలోచించి చాలా చాలా అర్థాలు తెలుసుకొని అబద్ధం చెప్పినా కానీ కొంచెం అతికినట్లన్నా ఉండాలంటారు పెద్దలు. ఏ మైండ్ మెచ్యూరిటీ అమ్మాయిది? మరి స్టడీ పర్సన్గానే ఉంది అమ్మాయి. మరి చెప్పడానికైనా కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా చెప్పేసుకుంటుంది. ఇద్దరు కలిసిమెలిసి తిరిగినప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా అంత దూరం వెళ్ళారా? ఈరోజు కొందరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చాలామంది అడగాల్సిన అవసరం అంతకంటే ఎక్కువగా ఉంది. రేపు కోర్టులోనైనా కానీ ఈ అబద్ధం ఎవరిదని తేలితే వాళ్ళకి మాత్రం మామూలుగా ఉండదు. అంతదాకా తెచ్చుకున్నారు ఇద్దరు కలిసి. అంటే మరి జనసేన పార్టీ ఎమ్మెల్యే గారైనా కూడా మరి నేను చేస్తున్న తనకు పెళ్ళయిందా కాలేదా మాకైతే తెలియదు. నాకు భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, మరి చిల్లర పని ఎందుకు చేయాలి? సరే పోని దొంగ తిండి తినాలనుకున్నారు. దొంగ తిండి తినాలనుకున్నప్పుడు మాత్రం అంత రచ్చరచ్చ చేసుకోవాల్సిన అవసరం ఇద్దరికి కూడా ఏముందయ్యా? మీ ఇద్దరికి కూడా అంటున్నామండి. ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇద్దరికి కలిసి తిరిగినప్పుడు, కలిసి తిన్నప్పుడు, కలిసిమెలిసి తిరిగినప్పుడు, మరి మీరు పర్సనల్గా ఉన్నప్పుడు మరి ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు బలవంతంగా ఎందుకు అనుభవిస్తున్నావని ఆ అమ్మాయి నిన్ను అడగలేదా? మరి ప్రెగ్నెన్సీని ఎందుకు తీపించుకుంటున్నావు? మరి తీపించుకోమని చెప్పి నువ్వు డబ్బులు ఇచ్చినావా ఇవ్వలేదా మాకు తెలీదు. మరి ఈరోజు డాక్టరు నా హాస్పిటల్ రాలేదంటున్నాడు. సంజీవని హాస్పిటల్ అంట. తను చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో నాకు 5 సార్లు రేప్ చేశాడు, బలవంతంగా అనుభవించాడు, 5 సార్లు ప్రెగ్నెన్సీ వస్తే తీయించుకున్నాను పలానా హాస్పిటల్ అని చెప్పి డాక్టర్ పేరుతో సహా ఆ అమ్మాయి బయటికి గక్కేస్తుంది. మరి నీది నిజమా? సాక్ష్యాలు ఆధారాలు కావాలి. మరి కోర్టులో జడ్జి తీర్పు ఇచ్చినప్పుడు మరి ఎవరికి ఎలాంటి ఆట కనబడుతుందో చాలా అద్భుతమైన డ్రామానే కనపడుతుంది మీకు. కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే మాత్రమే స్నేహం చేయాలి. ఒకరి మోసం చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి పాడుమాలిన పనులు ఎందుకు? ఎమ్మెల్యే గారైనా కానీ అమ్మాయి కానీ ఇద్దరికి చెప్తున్నామండి. మీరిద్దరు ఇలాంటి చేష్టల వల్ల సమాజము సర్వనాశనం అయిపోతుంది. అంటే ప్రతి ఆడవాళ్ళు ఇంతే కావచ్చు, ప్రతి ఎమ్మెల్యేలు ఇంతే కావచ్చు, ప్రతి నాయకులు ఇంతే కావచ్చు అని 10గురు అనుకునే సందర్భానికి తీసుకొచ్చారు. ఇద్దరు కలిసి రోడ్డునే పడేసి మీరు దొంగ తిండి తినాలనుకున్నారు. ఎలా ఉండాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ తుడుచుకోవాలో మూతులు అది కూడా మీకు తెలియనట్టుంది పాపం. అలాగా మొత్తం కుక్కయిన పోయి కుండలో మూతి అద్దితే ఆ కుండనే మెడకు చుట్టుకున్నట్టు ఎమ్మెల్యే గారు చేసుకున్నారు. ఇది ఎంత ఇన్సర్ట్ అండి బాబు! ఇది ఎంత ఇన్సర్టు! సిగ్గు లజ్జ మానం ఏమన్నా లేకుండా పోతుంది ఇద్దరు కానీ. మీకు ఏం పోయే రాగం వచ్చిందిరా నాయన? మీకు ఏం పోయే కాలం వచ్చింది? ఏం పాడుబుద్ధి ఇది? నీకు భార్య లేదా ఇంట్లో? ఆమెకేమో పెళ్ళి కాలేదా? పెళ్ళయిందంట, డివోర్స్ తీసుకుందంట, మళ్ళీ అది కూడా సరిగ్గా కాలేదంట. అలాంటప్పుడు ఎందుకమ్మ తల్లి నీకు ఉన్న మొగుడు చాలడానమ్మ? మంది మొగుళ్ళు కావాల్సి వచ్చినా ఏంది పాపం? ఏంది ఈ దరిద్రము? సమాజాన్ని మొత్తం సర్వనాశనం చేసేది మీలాంటి వాళ్ళే. అంటే భర్తలు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ పవిత్రంగా ఎక్కడ బతికినా కానీ అరే ఆడవాళ్ళు మొత్తం ఇంతే కదా అనే విధానంలోకి తీసుకొస్తున్నారు. వాళ్ళు నిజాయితీగా బతికినా కూడా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళని బయటేసేలాగా చేసేది మీలాంటి ఆడవాళ్ళు మాత్రం అని నేను చెప్తున్నానమ్మా. ఇలాంటి బుద్ధులు మానేసుకోవాలి. అరే నీ అమ్మ ఈ పాపం ఏందిరా నాయన? 5 సార్లు రేప్ చేస్తే ఒక్కసారి నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోలేదా? ఒక్కసారి నీ అయ్యమ్మకు చెప్పుకోలేదా? ఒక్కసారి నీ బంధుమిత్రులకు చెప్పుకోలేదా? పలానోడు వచ్చి నాకు రేప్ చేసిండు, బలవంతంగా అనుభవించిండు అని. నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారమ్మా, ఉన్నారు సమాజంలో. ఆ అవమానం తట్టుకోలేకుండా సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. రోడ్డున పడ్డ కుటుంబాలు కొన్ని ఉన్నవి. భార్య బిడ్డలు దూరమైన కుటుంబాలు కొన్ని ఉన్నవి.
కొంచెమైనా సిగ్గు శరం ఉండాలి. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకు చెప్పు తీసుకొని తన్నాలి ఫస్టు. ఇలాంటి వాళ్ళకు చెప్పు తీసుకొని తన్నాలి. ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం గుడ్డలు ఈడ తీసి ఉరికిచ్చి డ్రైయర్ మీద తన్నాలి. మొగోళ్ళకే కానీ ఆడవాళ్ళకి కానీ మరి బట్టలు ఊడిన దగ్గర తన్నాలి. సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయా? ఒక మంది ప్రాణం తీయాలంటే, మంది కొంప నాశనం చేయాలంటే అంత ఈజీగా ఎట్లో మీకు మనసులు వస్తాయమ్మా? మీరు మానవత్వం లేదా? సీమునెత్తురు లేదా? అయ్యమ్మ గుట్టలేదా? మనసులో గుట్టలేదా? అసలు మీరు తినేది అన్నమా ఇంకేందన్ననా? కుక్కలకు ఉంటుంది కొంచెమైనా మానవత్వం విశ్వాసం అనేది. కానీ ఈరోజు 25 కోట్లు డిమాండ్ చేస్తుందంటే ఆమె మామూలు ఆడపిల్ల కాదు అని సమాజం కూడా గుర్తించండి. మరి జనసేన పార్టీ పరువు తీసేసిండు. నిన్న మొన్న కొంత నాగబాబు నుంచి కొంత, అనసూయ నుంచి కొంత పోయిందంటే ఇప్పుడు ఎవరో ఒకరి వల్ల పవన్ కళ్యాణ్ పరువు మాత్రం పోయే, మొత్తం బజార్కి ఎక్కిపోయా. ఏందండి ఇది? కొంచెమన్నా జ్ఞానం పెట్టుకొని సమాజ సేవ చేస్తున్నామంటే ఒంటి నిండా కళ్ళు పెట్టుకొని మాత్రం తిరగండి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ సరే, ఇద్దరికి చెడు బుద్ధి పుట్టింది అనుకో. చెడు బుద్ధి పుట్టినప్పుడు మీరు ఎక్కడో చావండి, ఎక్కడో తగలబడండి. మీరు చేసిన చేష్టలు బహిర్గతంగా చేసి మరి పక్కనోళ్ళు ఉన్న పరువు మాత్రం పోయేలాగా చేయకండి. దయచేసి ఇలాంటివి మానుకోండి. కాపురాలు భంగమయ్యే సందర్భాలు ఉంటాయి. ప్రాణాలే కోల్పోతారు, ప్రాణాలు పోతాయి. అలాంటి ఆడవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. ఇలాంటి ముండలకు మాత్రము యాసిడ్ పోసి కాల్చి పారేయాలి కింద మీద, మళ్ళీ ఎక్కడ అని కాదు, నేను నా నోటితో చెప్పలేను. అలాంటి ముండలకు మాత్రము యాసిడ్ పోసి తగలబెట్టి చాలే, పోతే పోయింది. ఇలాంటి చెత్త ముండలు ప్రాణాలు తీసి బాగా అలవాటు చేసి ఉంటారు. చెత్త దరిద్రం ముండలు. అదేదో ఉంటారు కదా గ్రామసింహాలని, అవి అన్నమేసే తింటాయి, రొట్టేసే తింటాయి, బొక్కలేసే తింటాయి. ఏది దొరకనప్పుడు చిన్న పిల్లలని కూడా పీక్కొని తింటాయి. అలాగా మొగుడుతో అయిపోతుంది, ఇంటి కుటుంబాలతో అయిపోతుంది, పిల్లలతో అయిపోతుంది. మంది మొగుళ్ళని దొరికించుకొని ఉట్టినే డబ్బును ఆశించి వీడు నన్ను 2 సార్లు రేప్ చేసిండు, 3 సార్లు రేప్ చేసిండు అంటే డబ్బులు కట్టిస్తారని ఆశపడి కుటుంబాలను నాశనం చేసి ప్రాణాలు తినే ముండలు ఉన్నాయి. ఇలాంటి ముండలకు మాత్రము ప్రభుత్వము చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుకుంటున్నాము. మరి ప్రజలందరూ కూడా మేలుకోవాలి. ఇలాంటి లేడీస్కు మాత్రం ఎక్కడ స్థానం లేకుండా చెయ్యాలి. ఇలాంటి వాళ్ళ గురించి బహిర్గతమైనప్పుడు అప్పుడు దీళ్ళ నుంచి సపోర్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రం చెప్పులు ఇడిచి 2 జతలు కాదు దండలు గుచ్చి మెడలు వేసి తిప్పాలి. ఇది మాత్రము మా అభిప్రాయము. మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. దయచేసి ఇలాంటి పనులు మానండి. లేడీస్ కానీ జెంట్స్ కానీ 10 మందిలో అతి గౌరవంగా తిరగండి. మీరు చేసే పని ఏందో ముందుకు తీసుకెళ్ళండి. 10 మందిలో తిరిగినప్పుడు